నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి పట్టణం గడియార స్తంభం వద్ద గల స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు కడియాల లలితసాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొనలు చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తదుపరి పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో అసిస్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు 150 సైకిళ్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుపుకోవటం దర్శి నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉంది. పరిపాలన దురంధరుడు, నవ్యాంధ్ర పాలకుడు, స్వర్ణాంధ్ర స్వాప్నికుడు మన చంద్రన్న. హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. అందరికి 75 ఏళ్ళంటే ఒక భారమైన వయసు, కానీ మన చంద్రన్నకి 75 ఏళ్ళంటే ఒక సంఖ్య. ఈ వయసులో మనం చూస్తే అమరావతి పునర్నిర్మాణం, పోలవరానికి ఒక రూపం, P4 రూపకల్పన, అట్లాగే ఏఐకి ఒక కొత్త చిరునామా, ఇట్లాంటి అసంఖ్యమైన లక్ష్యాలతో ముందుకెళ్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం కాదు, అభివృద్ధి అనేది ఒక యజ్ఞం లాగా చేసి చూపిస్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పల్లెల నుండి పట్టణాల వరకు, రైతుల నుండి యువత వరకు అందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలి అని తపన పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పేదలకు అన్నిలు తొడవాలి, వృద్ధులకు అండగా ఉండాలి, ఉపాధి, విద్య, వైద్యం ఈ 3 స్తంభాల్ని బలోపేతం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు ఎప్పుడు కూడా. మనం చూస్తే రోడ్లైనా, నీటిపారుదల వ్యవస్థ అయినా, ఒకవైపు నైపుణ్య శిక్ష అయినా, మనకి పరిశ్రమలు తీసుకురావడం, ఆకర్షణ చేయగలిగే శక్తి అయినా, ఏదైనా వేగవంతంగా చేసి చూపించగలిగే వ్యక్తి, ఇట్లాంటివన్నీ సాధ్యమని చూపిస్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ కూడా మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర అభివృద్ధి పదంలో ఉండాలి, దేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి, అట్లాగే ప్రతి రూపాయి సమర్థవంతంగా ఉపయోగించాలి, ప్రతి పథకం ప్రజలకి, ప్రతి ఇంటికి చేరాలి అని ఆలోచన చేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు.